సో 11th క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. A bag contains 7 plus 5, 7 red, 5 white, 6 black balls ఉన్నాయి. అంటే 7 plus 5 plus 6 అంటే టోటల్ 18 ఉన్నాయి. సో టోటల్ ఒక బ్యాగ్ లో అతను మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయంటే 18 బాల్స్ ఉన్నాయి. 7 plus 5 plus 6. ఇఫ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాగ్ అంటే ర్యాండమ్ గా బాల్స్ అనేవి బయట తీసుకున్నాడంట. దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ ఈజ్ ఏ వైట్ బాల్. ఒకవేళ వైట్ బాల్ మాత్రమే తీస్తున్నాడు అంటే, సో వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ 5 ఉన్నాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసేమో 5 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే 18. సో దిస్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ వైట్ బాల్. చాలా సింపుల్ గా ఉంటుంది కదా ప్రాబిలిటీ. మనకి చాప్టర్ అన్ని ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు మనం. సో అదేవిధంగా నాట్ ఏ బ్లాక్ అన్నాడు. బ్లాకే వద్దు అసలు, బ్లాకే లేకుండా వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ద అవుట్కమ్స్. అంటే నాకు టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ అంటే 18 ఉన్నాయి. టోటల్ అయితే బాల్స్ అయితే 18 ఉన్నాయి, కానీ నాకు బ్లాకే వద్దు అసలు, బ్లాకే వద్దు నాకు అన్నప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి అప్పుడు 7 plus 5 అంటే 12. సో బ్లాక్ లేకుండా మనకు వచ్చే అవుట్కమ్స్ 12/18. ఓన్లీ వైట్ కావాలనుకుంటే 5/18. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ మీరు ఇలా సింపుల్ గా రాస్తే మాత్రం ఫుల్ మార్క్స్ రావు. యూ హ్యావ్ టు రైట్ టోటల్ బ్యాగ్ కంటైన్ 7 రెడ్, 5 వైట్, 6 బ్లాక్. ఏ వైట్ బాల్ ప్రాబిలిటీ ఆఫ్ వైట్ బాల్ ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. అలా రాసుకుంటూ వస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేది పెట్టాయి అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 12th వన్.